హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్, ఈ రోజు వీడియోలో ఏంటంటే కనుక మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. సో ఈ యొక్క యాప్ అనేది చాలా అంటే చాలా జెన్యూన్ యాప్. మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ కూడా అయితే చూపిస్తాను చూడండి. నేను యొక్క యాప్ని యూజ్ చేసి నేను మనీ అనేది ఎంత సంపాదించాను ఏంటి అనేది అయితే మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ అయితే చేస్తాను అనమాట. సో యాప్ నేమ్ వచ్చేసి మనకి అక్కడ చూసుకోవచ్చు. మనకి ప్రూఫ్ మీద ఉందన్నమాట రాయల్ పాస్. యాప్ పేరు వచ్చేసి అనమాట రాయల్ పాస్ అనమాట. నేను 1000 రూపీస్ అయితే విత్డ్రా అయితే చేయడం జరిగింది. సో మీరు కూడా 1000 రూపీస్ అనేది విత్డ్రా చేసుకోగలగాలి ఒక యాప్ని యూజ్ చేసి అని అనుకుంటే కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఆటోమేటిక్గా మీరు కూడా నాలాగే 1000 రూపీస్ అనేది అయితే విత్డ్రా అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. అండ్ వచ్చేసి ఒక యాప్లో మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఫ్రీ ఫైర్ కానీ పబ్జీ కానీ వేరే వేరే గేమ్స్ ఏదైతే ఉంటాయో ఆ గేమ్స్ కూడా మనకి సంబంధించిన డైమండ్స్ కానీ కాయిన్స్ కూడా మనం అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో అది కూడా ఎలాగా ఏంటి అనేది కూడా మీకైతే వీడియోలో అయితే చెప్తాను. సో మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఆటోమేటిక్గా మీకైతే అర్థమవుతుంది. ఓకేనా. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో హాయ్ గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ యొక్క యాప్ లింక్ అనేది మనకు ఆ వీడియో డిస్క్రిప్షన్ అయితే ఉందన్నమాట. అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, ప్రతి ఒక్క వీడియోలో కూడా అయితే చెప్తాను అనమాట. ఏదైనా సరే మెయిల్స్ యూజ్ చేసే యాప్ ఏదైతే ఉందో కనుక ఈ యొక్క యాప్కి కంపల్సరీగా మీరు డూప్లికేట్ మెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సైన్ అప్ అనేది కదా, దాని అయితే ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి మెయిల్ అయితే అడుగుతుంది అనమాట. సో ఒక డూప్లికేట్ మెయిల్ ఇచ్చేసిన తర్వాత మీకైతే కంటిన్యూ ప్రాసెస్ అనేది అయితే చెప్తాను. సో చూడండి గైస్, మీరైతే మెయిల్ అయితే ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మన యొక్క యాప్ని యూజ్ చేసి మనం కాయిన్స్ కానీ మనీ కానీ ఎలా సంపాదించవచ్చు ఏంటనేది అయితే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అయితే చెప్తాను. సో చూసుకోవచ్చు మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్రీ 300 యూసీ డైలీ అని చెప్పేసి ఉంది కదా, కంప్లీట్ టాస్క్ టు ఎర్న్ యూసీ పాస్ అని చెప్పేసి. సో దాని అయితే మీరైతే ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి యొక్క ఫస్ట్ ఆప్షన్ అనేది ఓన్లీ మనీ పర్పస్కి అయితే మనకైతే యూజ్ అవుతుంది. ఓకేనా. ఇక ఫస్ట్ ఆప్షన్ కనుక మీరు యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ సంబంధించిన యాప్స్ ఏదైతే ఉన్నాయో ఇక యాప్స్ని మనం జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకైతే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో మీకైతే చూసుకోవచ్చు ఇక్కడ మనకి ప్రోబాయ్ యాప్ అని చెప్పేసి ఉంది కదా, దాని అయితే ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఇన్స్టాల్ అండ్ రిజిస్టర్ ది ప్రోబాయ్ యాప్. జస్ట్ మనకి ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ అయితే మనకి 12 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 2 డేస్ కనుక మన యొక్క యాప్ని మన యొక్క మొబైల్లో ఉంచితే ఆటోమేటిక్గా మనకైతే టోటల్ ఎర్నింగ్ వచ్చేసి 20 రూపీస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకే గైస్, 22 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు మనీ వద్దు అనుకుంటే కనుక మీరు మళ్ళీ అయితే హోమ్లోకి అయితే వెళ్ళిపోండి. హోమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి రాయల్ పాసెస్ ఉంటాయి కదా, మనకి పబ్జీ సంబంధించి అట్లాంటివి ఉంటాయి కదా రాయల్ పాసెస్. సో దాన్ని కనుక మీరు గెలుచుకోవాలనుకుంటే కనుక ఆటోమేటిక్గా మనకి సెకండ్ ఆప్షన్ అయితే ఉందన్నమాట ఫ్రీ రాయల్ పాస్ అని చెప్పేసి. సో దీనికి కూడా సేమ్ యాస్టేజ్గా మన యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని మన ఫోన్లో 2 డేస్ కనుక ఉంచితే ఆటోమేటిక్గా మనకైతే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎక్కువ యాప్సే కాదనమాట, మనకి డైలీ మనకి యాప్స్ అనేది అయితే చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. కొన్ని యాప్స్కి వచ్చేసి హై అమౌంట్ అయితే ఉంటుంది అనమాట. సో ఒక యాప్స్ అనేది మీకు తగిలినప్పుడు మీరైతే జాగ్రత్తగా అయితే యూజ్ చేసుకోవాలి. ఓకేనా. సో చూసుకోవచ్చు మనకు వచ్చేసి 5 మనీ యాప్ అని చెప్పేసి ఉంది కదా, జస్ట్ ఏంటంటే కనుక ఇన్స్టాల్ అండ్ రిజిస్టర్కి మనకైతే 150 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా గైస్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఓన్లీ ఇక్కడ యాప్స్ని ఇన్స్టాల్ చేస్తే మనం మనీ సంపాదించవచ్చా ఇంకొకటి విధానం లేదని చెప్పేసి మీరైతే అనుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు మీకు ఇంకోటి కూడా అయితే చూపిస్తాను అనమాట. పైన చూసుకోవచ్చు మనకి మెన్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా 500 అని చెప్పేసి, దాని అయితే ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మనకి పర్ రిఫర్కి మనకైతే 5 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. మీరు కనుక నాకు ఇన్వైట్ కోడ్ కనుక యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఒక యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు అయితే 5 రూపీస్ అయితే బోనస్ అయితే రావడం జరుగుతుంది. ఓకే గైస్. సో ఈ విధంగా ఏంటంటే కనుక ఒక యాప్ని అయితే మనం చాలా సింపుల్గా అయితే యూజ్ చేసుకొని మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే కనుక ఒక యాప్ని యూజ్ చేసి మనం మనీ అనేది ఎలా విత్డ్రా చేయగలం, ఎంత విత్డ్రా చేయగలం ఏంటనేది అయితే మీకు అయితే చూపిస్తాను. సో చూసుకోవచ్చు మనకి వచ్చేసి ఇక్కడ వ్యాలెట్ ఉంది కదా, దాంట్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకైతే చూసుకోవచ్చు పేటిఎం కానీ లేకపోతే కనుక గూగుల్ ప్లే స్టోర్ కానీ లేకపోతే ఫ్రీ ఫైర్ డైమండ్స్ కానీ క్యాండీ క్రష్ సాగా కానీ నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎఫ్ఎస్ గోల్డ్స్ కానీ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్కి నెక్స్ట్ వచ్చేసి పేపాల్ అని చెప్పేసి ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం సంపాదించినది ఏదైతుందో కాయిన్స్ కానీ లేకపోతే కనుక రాయల్ పాసెస్ కానీ ఏదైనా సరే మనం మనీ అనేది అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. నేను మ్యాక్సిమం వచ్చేసి ప్రిఫర్ చేసేది ఓన్లీ పేటిఎం మనీ. ఓకే గైస్, ఓన్లీ పేటిఎం మనీ మాత్రమే మీకైతే ప్రిఫర్ అయితే చేస్తానమాట. సో నేను ఆల్రెడీ విత్డ్రా అయితే చేసేసాను. సో మీరు కనుక విత్డ్రా చేయాలనుకుంటే కనుక మినిమం వచ్చేసి మనకైతే 250 రూపీస్ అయితే విత్డ్రా అయితే ఉంటుంది. సో చూసుకోవచ్చు యువర్ బ్యాలెన్స్ ఈజ్ లెస్ దెన్ మినిమం రిడీమ్ అమౌంట్ 250 రూపీస్. అంటే మన మినిమం వచ్చేసి 250 రూపీస్ అయితే కానీ మనకైతే మనీ అయితే విత్డ్రా అయితే అవ్వదు. ఓకేనా. సో ఈ విధంగా మీరైతే మాత్రం ఒక యాప్ని అయితే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. సో మీకు నేనైతే ప్రూఫ్ కూడా అయితే చూపించాను. సో మీకు ఇంకా నమ్మకం లేకపోతే కనుక నేనైతే ఏం చేయను. ఓకే గైస్.
సో ఇది గైస్ వీడియో అనేది మీకు అయితే నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక కంపల్సరీ మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది అయితే వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు అనమాట. సో మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు వచ్చేది ఏం లేదనమాట. జస్ట్ మనకి వీడియోకి బూస్టప్ అయితే వస్తుందన్నమాట. అంటే నెక్స్ట్ వీడియో ఇంకొద్దిగా బాగా చేయాలని చెప్పేసి. సో మీరేంటంటే కనుక లైక్ అయితే లైక్ చేయండి, డిస్లైక్ అయితే డిస్లైక్ అయితే చేయండి. ఓకేనా? సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.